90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే మా. సార్, మన ఇంట్లోనే ఎవరికైనా, అది తండ్రికే కావచ్చు, లేదు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న దెబ్బ తాకితేనే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది. అలాంటిది అనుకోకుండా, తెలియకుండా సడన్గా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా సడన్ లాస్ అయినప్పుడు మన మీద సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు సార్? దాని నుంచి ఎలా బయటపడాలి? చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బాగా మనసుకి దగ్గరున్న వాళ్ళు పోతే, వాళ్ళు మన నుంచి దూరం అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం. బట్ దట్స్ హౌ వి లెర్న్. అంటే లైఫ్ యొక్క ఇంపర్మనెన్స్. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్తాం, కొంచెం ముందు వెనక, అంతే తేడా. సో పాయింట్ ఏంటంటే, ఎవరైనా చనిపోతే, ఈ రోజుల్లో చాలామంది చనిపోయారు, ఇంకా నేను అదే ఆలోచనలో బ్రతికేస్తాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఒక లేడీ తెలుసు నాకు, చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓకే, చేసుకున్న 12-15 డేస్కి అతను చనిపోయాడు. ఆమె మైండ్లో ఏంటంటే, ఎవరో అన్నారంట, నేను పెళ్లి చేసుకున్నాక, నిన్ను చేసుకున్నాకే చచ్చిపోయాడే అని ఒక మాట అన్నారు. దాంతో ఆమె మైండ్లో ఎలా అంటే, అయ్యో నేను ఇన్ని రోజులు ప్రేమించాను, పెళ్లి చేసుకోపోయినా అయిపోయేదే అనే ఒక బాధలో, నేను చేసుకున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకున్నందుకు చనిపోయాడు అనే ఒక ఫీలింగ్. అండ్ 4 years 5 years ఆఫ్ లవ్, వాళ్ళు టుగెదర్ ఉండి ఎన్నో ప్లాన్స్ చేసుకున్నట్టు కదా. అలాగా తల్లిదండ్రులకి ఎదిగిన కొడుకు, ఓకే, ఇద్దరు పేరెంట్స్, వాళ్ళ అబ్బాయి అట్ ఏజ్ ఆఫ్ 27-28 ఇంకా వాడు సెటిల్ అవుతాడు, మంచిగా ఉంది, అంతా బాగుంది అన్న టైంలో చనిపోయాడు, కార్ యాక్సిడెంట్. సో అలా బాగా మనసుకి దగ్గరగా ఉన్నవాళ్ళు, అంటే జ్ఞాపకం అయితే మర్చిపోవచ్చు, జీవితం అయితే మర్చిపోలేమంటారు కదా, అట్లాగా వాళ్ళే జీవితం, వాళ్ళే ప్రాణం అని పెట్టుకున్న వాళ్ళు చనిపోతే ఇట్స్ అన్బిలీవబుల్ పెయిన్. కానీ ఇక్కడే రియలైజేషన్ రావాలి, అలాంటి ప్లేస్లోనే రియలైజేషన్ రావాలి. ఏది పర్మనెంట్ కాదు. ఏదైతే మనం బాగా కావాలి అనుకుంటామో అదే మనని తెంపి బాధపెట్టి పరీక్షిస్తాడు పరమాత్ముడు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ టెస్టెడ్ అగైన్ అండ్ అగైన్. సో అందుకని దేనికి అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉండడం. చెప్పడం చాలా ఈజీ, అయినో ఎంత బాధగా ఉంటుందో. కాకపోతే ఆ మెమరీస్ని మనం స్వీట్గా మార్చుకోకుండా హర్ట్ఫుల్గా మార్చుకుంటాం. చాలామంది ఇట్లా చేస్తారు. వాళ్ళకి ఏదో లాస్ అయిపోయింది, ఆ లాస్ని మైండ్లో పెట్టుకుని వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకోవడం, వాళ్ళు హింస పెట్టుకోవడం, ఇలా చేస్తారు. నేను అంటాను, ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా ఎదగాలి అనుకుంటామో వీటన్నిటినీ ఆలోచనల రూపంలో వదిలిపెట్టగలగాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు వాడి శరీరాన్ని ఇష్టపడి ఉంటే, ఓకే, శరీరాన్ని ఇష్టపడ్డావు కాబట్టి నీకు ఆ అటాచ్మెంట్ ఉంటుంది. శరీరము కాదు, ఎవ్రీవన్ హ్యాస్ దట్ అన్ఎండింగ్ అన్డయింగ్ ఒక ఆత్మస్వరూపం ఉంటుంది అని మనం రియలైజ్ అయితే, వాళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంకో చోటుకి వెళ్ళారు, కానీ దెర్ ఈజ్ నో డెత్ టు ఎనీవన్ అని తెలుస్తుంది. ఇది రియలైజేషన్లోకి రావాలి. ప్రతి వ్యక్తి ఇది ట్రై చేయాలి. ఓకే, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ అలాంటివి ఏమైనా ఎమోషనల్గా మనం అటాచ్డ్ ఉంటే, ఆ ఎమోషన్స్కి తగ్గ సాటిస్ఫాక్షన్లో మనం ఎక్కువ రోజులు ఉండిపోకూడదు. చాలామంది ఆలోచనతో ఉంటే అలా ఉండిపోతుంటారు. ఎన్ని రోజులు ఆలోచించినా మనం అందులో ట్రాప్ అవుతున్నాము, కానీ అందులోంచి బయటపడలేము అన్నది నిజం. బయటపడలేము మనం, ఇంకా యూ గెట్ ఇన్ టు ద ట్రాప్. సో డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. వెంటనే బయటకు రండి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళతో తిరిగి రాలేరు. వాళ్ళు వెళ్ళారు, ఒకసారి రాలేరు. దే మైట్ హ్యావ్ కమ్ బ్యాక్ ఇన్ సమ్ అదర్ ఫామ్ ఆల్రెడీ. ఓకే, ఇది ఒకటి. థర్డ్, ఇలాంటి సిచ్యువేషన్లోనే కొత్తవి మనం ఆవిష్కరించవచ్చు. ఎప్పుడైతే మన చేతిలోంచి వెళ్ళిపోతారో, వారు ఎప్పుడైతే మన కళ్ళ ముందు నుంచి నిష్క్రమిస్తారో, వాళ్ళ జ్ఞాపకార్థం మనం ఎన్నో పనులు చేయొచ్చు. నాకు తెలిసిన ఒక కపుల్, వాళ్ళ అబ్బాయి ఈజ్ బోర్న్ విత్ సెరిబ్రల్ పాల్సీ, ఒక రోగంతో పుట్టి చాలా ఇబ్బంది పడి 4 ఏళ్ళు తిరగని హాస్పిటల్ లేదు. తర్వాత వాళ్ళు అలాంటి పిల్లలందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలా సెరిబ్రల్ పాల్సీతో పుట్టే పిల్లలందరికీ వాళ్ళ చేతనైనంత సాయం చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో యూ డెవలప్ ఎ పర్పస్. అండ్ ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మనకి పర్పస్ లేక, మనకి గోల్ లేక ఉంటే, దట్ ఈస్ ద స్టేజ్ వేర్ ఎంత అటాచ్మెంట్ పెంచుకుంటూ పోతే అంత ఇబ్బంది పడతామని తెలుసుకుని డిటాచ్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. డిటాచ్మెంట్ ఆఫ్ విత్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. నీ మైండ్లో ఉండే నీ ఆలోచనకి అంటుకున్నావు చూసావా, అది కూడా వదులుకోవడం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేస్తామో, దెన్ అలాంటి జ్ఞాపకాలన్నీ దే బికమ్ ఇమేజెస్. మనకు కావాల్సితే వాడుకుంటాం, ఆలోచిస్తాం, లేకపోతే పక్కన పెడతాం. మనకి వీటి కోసమే ఆచారాలు,
పద్ధతులు, ప్రక్రియలు ఎందుకు వచ్చాయంటే టు ఎండ్ ద థాట్. పోవడం ఎప్పుడైతే సహజము కాదు అని మనం నమ్ముతామో, అరే ఈ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకుంటామో, సో మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా యూనివర్స్ నడవదు అని తెలుసుకోవడం. ఇలా జరగకుండా, నెక్స్ట్ జరగకుండా ఉండడం కోసం మనకి ఎప్పుడైనా తీర్థం ఇచ్చేటప్పుడు కూడా అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అంటారు. అకాలముగా కాలం చెంది 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి, 85 years వచ్చాయి పోయారు అంటే వేరే. అకాలముగా మృత్యువు జరగకుండా ఉండాలంటే ఆ మృత్యువుకి తగ్గ విషయాల నుంచి చాలా జాగ్రత్త పడాలి. వెన్ వీ డోంట్ నో దిస్, ఎప్పుడైతే మృత్యువుని మనము ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా మనము దానికి అటాచ్మెంట్కి లేకుండా ఉంటామో వి సఫర్. అందుకని మృత్యువు అంటే ఏదో వింత విషయం అనుకోవద్దు. మాకు ప్రాక్టీసెస్లో చావుని దగ్గర నుంచి చూడమంటారు, చనిపోయేవాడిని చూడమంటారు. ఓకే, ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, వేర్ ద బాడీ అండ్ ద ప్రాణం సెపరేట్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ నిజంగా వెళ్ళి చూడాలి. వైరాగ్యం వచ్చేస్తుందంటే అది ఇన్ని రోజులు నా శరీరం నా శరీరం నా శరీరం అని పట్టుకుని వేళ్లాడాను, తక్కువని తెగిపోయింది అనిపిస్తుంది. అండ్ ఇది బై ప్రాక్టీస్ ఎవ్రీవన్. అందుకే శవాలుంటే స్నానం చేసి రావడాలు కాదు, యూ హ్యావ్ టు సీ దట్ ప్రాసెస్. ఒక మెచ్యూరిటీ వచ్చాక, అఫ్కోర్స్ అందరూ చేయలేరు, ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక అది చూడాలి ప్రాసెస్. దట్ మనం ఇన్ని రోజులు మనది 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 అనుకుంటున్న శరీరం వదిలి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మనది 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 అనుకుంటున్న వాళ్ళందరూ మనం ఒక్క క్షణంలో వదిలి వెళ్ళిపోతాము అనే ఒక సెపరేషన్ మనం నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. చాలామంది దీన్ని భరించలేరు, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ కాంప్రిహెన్షన్ రాదు, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ రాదు. అందుకని ఎప్పుడైతే శరీరం వదిలి ఎవరైనా వెడతారో వాళ్ళని దగ్గర నుంచి గమనిస్తే ఇన్ని రోజులు పట్టుకొని వేలాడిన బాడీ తక్కువని ప్రాణం వెళ్ళిపోతుంది. అండ్ ప్రాణమే వెళ్ళిపోతుంది శరీరం నుంచి. ఆ ప్రాణమును తెలుసుకునే ప్రయత్నం నేను ఎవ్రీ డే చేయాలి. ఎప్పుడైతే ఎవ్రీ డే చేస్తామో ఆ ప్రాణము ఈ ప్రాణము, ఆ ఆత్మ ఈ ఆత్మ, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అని తెలుసుకుని, ఓర్ని ఇదంతా ఒక రూమా, దీనికి మధ్యలో నేను ఒక గోడ కట్టానంటే ఆ రూము ఈ రూము సెపరేట్ అయ్యాయా, గోడ తీస్తే అంతా ఒకటేనా, నా ఆత్మ నీ ఆత్మ వేరా అనుకున్నాను ఎన్ని రోజులు, ఈ మధ్యలో ఈ బాడీ అనే బంధం తీసేస్తే అన్ని ఆత్మలు ఒకటేనా అనే రియలైజేషన్ వస్తుంది. ఈ రియలైజేషన్ వచ్చాక ఇంకా మనకి ఏ అటాచ్మెంట్ ఉండదు. అండ్ దట్స్ ఎ గ్రేట్ లెసన్. కొంతమంది దీని ఆపోజిట్లో మూర్ఖంగా చేస్తారు. ఇంకెక్కడ శవం కనిపించినా వెళ్ళిపోయి ఎక్కడ, అది ఒక చెయ్యాలి కాబట్టి అందరికీ ప్రూవ్ చేయాలి కాబట్టి కాదు, నీకు లోపల నుంచి ఒక డిటాచ్మెంట్ రావాలి. అది అభ్యాసంతోనే, అందుకే అభ్యాస వైరాగ్యము అంటారు. బై ప్రాక్టీస్ నువ్వు దాన్ని సెపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటావో నీకు డెత్ బాధ పెట్టదు. డెత్ బాధ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఎప్పుడైనా మన బాగా కావాల్సిన వాళ్ళు పోయారు, ఒక బాధ ఉంటుంది. బట్ అది మనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే, ఆ చిన్న ఎమోషన్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఈ ఇంపర్మనెన్స్ ఆఫ్ నేచర్ తెలియాలి. ఏదైనా సృష్టిలో వచ్చింది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది. సృష్టి ఉన్నంత వరకు జరిగి తీరుతుంది. ఎలా వెళ్ళిపోతుందో, ఒక మొక్కగా వెళ్ళిపోతే అది ఒక జంతువు తింటే ఆ జంతువులోంచి ఎనర్జీ ఇంకొక రూపంలో బయటకు వస్తే ఆ ఇంకో రూపం మళ్ళీ అంతా, ఇట్స్ ఆల్ ప్రాసెస్డ్. ఎనర్జీ ఈజ్ దేర్, ఇట్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఆ ఎనర్జీ ఒకటే, ఆ ఆత్మశక్తి ఒకటే, ఆ శక్తి ఒకటే అన్నది తెలుసు. సృష్టిలో ఉన్నామా, శక్తి ఉంది. ఆ శక్తి నీ లోపలికి వస్తే ఇలా, నా లోపలికి వస్తే అలా, ఇలా మారుతుంది తప్పితే ఏది ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉంది. నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్లో లాస్ట్ పేజీలో రాసా, ది ఎండ్ అని పెడతారు అందరూ. దెర్ ఇస్ నో ఎండింగ్. మనం ఈ రూపంలో లాగా ఎండ్ అయిపోయామేమో అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ఎర్త్, మై బ్రెత్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ఎయిర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నువ్వు అలా మార్చుకోవాలంతే. దాన్ని అర్థం చేసుకోగలిగితే యూ సీ దట్ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఒకటి వచ్చింది, ఒకటి వెళుతోంది, అండ్ ఈ రూపంలో ఇలా వచ్చాము. ఒక బలూన్ వచ్చింది, హార్ట్ షేప్ బలూన్ లాగా తయారైంది, అది గాలే. మళ్ళీ ఇంకో పొడుగు బెలూన్ అయింది, అది ఇంకో గాలే. తర్వాత మనం ఇంకొకటి ఏదో స్క్వేర్ షేప్ బెలూన్ చేసాం, అది గాలే. అన్నీ ఏరే అటు ఇటు తిరుగుతోంది అంతే అని తెలుసుకుంటాం. ఇది రియలైజేషన్. ఇది వస్తే లైఫ్ యొక్క ఇంపర్మనెన్స్ అర్థమైతే ఎవరో చనిపోయారని కూర్చుని జీవితాన్ని పాడు చేసుకోరు. ఉన్న కొంచెం జీవితం, అందులోనూ మహా ఉత్కృష్టమైన మానవ జీవితం, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ లోపల ఉండే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అండ్ ఇది దాటి ముందుకెళ్ళాలి.
ఇది దాటి ముందుకెళ్తే అండ్ ఎవరన్నా బాగా తల్లి కానీ తండ్రి కానీ అన్న తమ్ముడు చెల్లి కొడుకు వాళ్ళు పోతే డెఫినెట్లీ బాధ ఉంటుంది. బాధ ఉండదని చెప్పట్లేదు. దాని నుంచి ఎంత స్లోగా మనం రియలైజ్ అయ్యి బయట రాగలుగుతామో అంత త్వరగా పరిపక్వత చెందుతాం. వీ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్. స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్కి ఇది ఒక ప్రాసెస్. సో దాన్ని కూడా మనం అవగాహన చేసుకుని సంతోషంగా ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉంటూ ఎవరిని బాధ పెట్టకుండా మనం బాధపడకుండా ముందుకు వెళ్ళడమే జీవితం. చాలా బాగుంటుంది. ఆ ఒక్క రియలైజేషన్ కొన్ని రోజులు 11 రోజులు మనకి మార్నింగ్ అందుకే పెడతారు. 11 రోజులు సంవత్సరం తర్వాత యూ హ్యావ్ టు కమ్అట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.